ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం భారత లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఈరోజు శివరాత్రి. ఓం నమ శివాయ. శివుని యొక్క ఆరుద్ర నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం గురించి వివాహ పంతనులు ఏమిటి అనేది తెలుసుకోవడం, దానికోసం వివరాలు చెప్పదలుచుకున్నాను. నిన్నటి వరకు మృగశిర నడిచింది. అనుకోకుండా శివరాత్రి శివుడి యొక్క నక్షత్రం ఆరుద్ర నక్షత్రం గురించి ఈరోజు వివాహ పంతనులు తెలుసుకోదలుచుకుంటున్నాం. ఇందులో ఇది మిథున రాశిలో ఉండే నక్షత్రం. జంతువు కుక్క, గణం మనిషి గణం. ఇంకోటి ఏంటంటే ఈ మిథున రాశి మిథున లగ్నం అయిన అమ్మాయికి వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం అయినటువంటి అబ్బాయితో వివాహ పొందన కుదరదు. తర్వాత ఈ ఆరుద్ర రాహు నక్షత్రం అవుతుండగా సూర్య నక్షత్రాలైన కృత్తిక, ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాలు 7వ తారలో అయిన కారణంగా ఈ మూడు నక్షత్రాలు పనిచేయవు. ఇంకా గుణమేళ పాయింట్లో 18 పాయింట్ల కన్నా అధికంగా వచ్చి అనుకూలమైన నక్షత్రాలు పునరుసు 1, 2, 3 పాదాలు మిథునలో ఉన్నది. కుబ్బ సింహరాశి, హస్త కన్యరాశి, చిత్త కన్యలో 2 పాదాలు, తుల్లో 2 పాదాలు, విశాఖ, పూర్వాషాఢ, ధనిష్ట 3, 4 పాదాలు, పూర్వభాద్ర, రేవతి, భరణి, రోహిణి, మృగశిర. ఈ మృగశిర 3, 4 పాదాలు చాలా అనుకూలంగా ఎక్కువగా పనిచేస్తుంది. మొత్తం ఈ నక్షత్రాలన్నీ ఆరుద్ర నక్షత్రం ఆడపిల్లకి అనుకూలం. ఇదే కాకుండా 2వ పక్షంలో 4వ తార క్షేమతార అవుతూ ఉండే నక్షత్రానికి కేవలం కన్సిడర్ చేయమన్నాడు తప్పనిసరి పరిస్థితుల్లో. ఇవి పుష్యమి ద్వితీయ పక్షం, పుష్యమి స్వాతి మూల 2వ పక్షంలో తీసుకోమన్నాడు. ఇందాక చెప్పిన క్షేమతారులైనటువంటి ఆశ్లేష, రేవతి, జ్యేష్ఠ. ఇందులో జ్యేష్ఠ నేను చెప్పిన 6వ రాశిలోకి వస్తుంది కాబట్టి పనికిరాదు. ఇంకా ఆశ్లేష, రేవతి. ఆశ్లేష ద్విద్వాదశాలు అవుతూ 50%, రేవతి కూడా క్షేమతార. ఆశ్లేష రేవతులకి మగపిల్లడి నక్షత్రం అయినప్పుడు అబ్బాయికి ఈ నక్షత్రం ఆరుద్ర 7వ తార అవుతుండగా వీటిని కేవలం కన్సిడర్ చేయొచ్చు అన్నది మాత్రమే. కానీ ఇది అంత అనుకూలం కాదు. తప్పనిసరి పరిస్థితిలో దీన్ని చేసుకోవచ్చు ఆశ్లేష రేవతిని. ఇక్కడ మగపిల్లడు దోష నివారణ, 5వ తార దోష నివారణ కోసం 1 గ్రామ్ గోల్డ్ వివాహమూర్తి సమయంలో ఇచ్చి చేసుకోవచ్చు. ఇది ఓన్లీ వెసులుబాటే కానీ పర్ఫెక్ట్గా ఇది పనికి రాదు. బట్ స్టిల్ చేసుకోవాలి తప్పదు అనుకున్నప్పుడు ఇది మాత్రం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. 2వ పక్షంలో పుష్యమి, స్వాతి, మూల ఇచ్చారు. ఇవి మూలకి పెద్దగా పాయింట్లు ఉండవు, ఎందుకు ఇచ్చారో తెలీదు. స్వాతి పర్వాలేదు. పుష్యమి 2వ రాశిలో అవుతూ ద్విద్వాదశాలు అవుతాయి కానీ 50-50 మాత్రమే పనిచేస్తుంది. ఇది నక్షత్రాలు ఆడు శత్రువు, రాహు శని ఫ్రెండ్సే. రాశిలో ఆడు శత్రువులు అవుతారు. రాశులు 2, 12 అవుతాయి. కాబట్టి ద్వితీయ పక్షంలో చెప్పిన పుష్యమి, స్వాతి, మూల ఓన్లీ అందులో మూల వదిలేస్తే పుష్యమి, స్వాతి కెన్ బి కన్సిడర్డ్. ఆశ్లేష రేవతి ఆల్సో ఓన్లీ ఎమర్జెన్సీ, ఇంకా తప్పనిసరి ఆల్రెడీ ప్రీఫిక్స్ అయ్యాము చేసుకుంటాము అనుకుంటే మాత్రం 1 గ్రామ్ గోల్డ్ దానం అబ్బాయి ఇవ్వాలి. అబ్బాయి వాళ్ళు ఓకే అనుకుంటే. అయితే ఎక్కువ నక్షత్రాలు పనికొచ్చే నక్షత్రాలు ఉన్నాయి. ఇది అదృష్టం. పునర్సు 1, 2, 3 పాదాలు, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, పూర్వాషాఢ, ధనిష్ట 3, 4 పాదాలు, పూర్వభద్ర, భరణి, రోహిణి, మృగశిర. అఫ్కోర్స్ రేవతి క్షేమతార, మన దాంట్లో రేవతి కూడా కలుపుకోవచ్చు, దానికి బంగారం ఇస్తాం. ఇవి పనికొచ్చే నక్షత్రాలు. రేపు మరొక నక్షత్రంతో కలుద్దాం. రేపు పునర్సు నక్షత్రం గురించి వివరాలు తెలుసుకుందాం. ఈ వేళకింతే. నమస్కారం. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ.